నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలోని 38 అంతస్తుల బిల్డింగ్లోకి దూసుకొచ్చిన ఉక్రెయిన్ డ్రోన్లు. ఈ దాడిలో 4 గాయపడగా ఒకరి పరిస్థితి విషమం. బంగ్లాదేశ్లో మరోసారి చెలరేగిన హింస. రాజధాని ఢాకాలో విద్యార్థులకు పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణ. అహ్మదాబాద్లో మద్యం మత్తులో వ్యక్తి బీభత్సం. వేగంగా కారు నడుపుతూ ఆగుతున్న మరో కారును ఢీకొట్టిన వ్యక్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్న జ్యోతిక. ఏపీ పోలీసులు గాలించడంపై స్పందిస్తూ వీడియో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మూవీ షూటింగ్ లో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపిన వర్మ. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ట్రోలింగ్ పై స్పందించిన క్రికెటర్ పృథ్వీ షా. నేను అన్ని రకాల ట్రోలింగ్ ను గమనిస్తూనే ఉంటానన్న పృథ్వీ షా. రష్యాలోని సరతోవ్ ప్రాంతంలో ఉన్న 38 అంతస్తుల బిల్డింగ్ లోకి ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకొచ్చాయి. ఈ విషయాన్ని గవర్నర్ రోమన్ బుసర్జినా తెలిపారు. ఉక్రెయిన్ దాడి పట్ల వైమానిక దళాలు ప్రతిస్పందించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో 4 గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా 20 డ్రోన్లను తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకాలో విద్యార్థులకు పారామిలిటరీ దళాలమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది కాస్త హింసాత్మకంగా మారి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా గాయపడినట్లు నివేదించింది. అలాగే పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు వెల్లడించింది. మద్యం మత్తులో వ్యక్తి బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు వ్యక్తి మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆ కారు అదుపు తప్పడంతో మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. సదరు వ్యక్తి మత్తులో తాగుతూ కనిపించాడు. ये बोले यहाँ पे फोन करना चाहिए अहमदाबाद जाम का नंबर। अरे बेटा एक नंबर आएगा, ये कुछ होना जाए तो बाद में डाल देते हैं। నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కి పైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్టైల్
టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశంపై ప్రతిపాదించారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సీఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని పాలసీపై డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీ పైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పారిశ్రామికవేత్త అదానీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలన్న డిమాండ్ ఉందని, వీటన్నిటిపై పరిశీలించి ఒక అభిప్రాయానికి వస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. రాష్ట్రంలో వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం ఆశ్చర్యం కలిగించడం లేదన్నారు. సమోసాలకే 9 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కుంభకోణాలు ఒక లెక్క అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం భయం, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించిందన్నారు. వాటన్నిటికీ వారిని బాధ్యులని చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మిగతా చాలా మంది తప్పించుకు తిరగడం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న వార్తల గురించి ఏమంటారని విలేకరులు ప్రశ్నించారు. పోలీసులను వారి ఉద్యోగం, నన్ను నా ఉద్యోగం చేసుకోనివ్వండి అని పవన్ నవ్వుతూ బదులిచ్చారు. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి, హోంమంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల లంచం తీసుకుంటే ఎటువంటి చర్య తీసుకోలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు జరగడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైకాపా గౌరవించడం లేదని దుయ్యబట్టారు. గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతోందని, వైకాపా శాసనసభ్యులు మాత్రం అసెంబ్లీకి పోవడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లని వీరు రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ యాత్ర నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, ఎఫ్బీఐ చెబుతున్నా ఎటువంటి దర్యాప్తు చేయడం లేదన్నారు. వెంటనే దీనిపై విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైకాపా గౌరవించడం లేదని దుయ్యబట్టారు. గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతుందని, వైకాపా శాసనసభ్యులు మాత్రం అసెంబ్లీకి పోవడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లని వీరు రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి భాజపా విలువ ఇవ్వడం లేదని, ఇప్పుడు దేశంలో ఆ పార్టీ రాజ్యాంగం నడుస్తుందన్నారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కుతున్నారని, కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. అదానిని బీజేపీ కాపాడుతోందని, మోదీతో పాటు అందరూ అదానికి భయపడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద మొత్తం అదానికి దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తక్షణం కులగణన జరగాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను వెంటనే
ఈవీఎంలని వెంటనే షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, ఈవీఎంలను డౌన్ డౌన్ మోడీ, మోడీ, మోడీ. సమానంగా రండి, సమానంగా రండి. రెడ్డి గారి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రక్షించుకుందాం. ముందుకు పదండి. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. చెత్తపై పన్ను వేసి ముక్కుపిండి వసూలు చేసిన చెత్త ప్రభుత్వం వైకాపాదేనని దుయ్యబట్టారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలో రాష్ట్రం మొదటి స్థానం పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మంగళవారం పరిశీలించారు. ఇక్కడ చెత్తను శుభ్రం చేసే విధానం, జిందాల్ పవర్ ప్లాంట్ వ్యర్థాలు రవాణా తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చెత్త నిర్వహణ ప్రక్రియను పూర్తిగా అశ్రద్ధ చేశారని, సామాజిక మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాడు పనులను కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే పనిలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాల్లో చెత్తను తొలగించి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక రూపొందించుకుని చెత్తతో సంపద సృష్టి ఎలా అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలో రాష్ట్రం మొదటి స్థానం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీద పన్నేసినటువంటి ఆ చెత్త ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ చెత్తనంతా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్లియర్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా ఈ ఇష్యూ పైన చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఈ లెగసీ వేస్ట్, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయినటువంటి బాధ్యతారహితంగా వదిలి వెళ్ళిపోయినటువంటి 85 లక్షల టన్నులని చెత్తని అతి త్వరలోనే క్లియర్ చేస్తాం. దానినే మాకు ప్రథమ టార్గెట్గా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత వేస్ట్ సెగ్రిగేషన్ అంటే రకరకాల సొల్యూషన్స్ మనకున్నాయి. వేస్ట్ ఎనర్జీ కాకుండా కాంపోస్టింగ్ కానివ్వండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ని, చెత్త నుంచి కూడా మనం ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు. అది పవర్ జనరేషన్ ద్వారా, బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, లేదంటే సెగ్రిగేటెడ్ డ్రై వేస్ట్ నుంచి వచ్చినటువంటి ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, ఈ వేస్ట్ కానీ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేస్ట్ నుంచి రెవెన్యూ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అవన్నీ కూడా అమలుపరిచే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పరిశుభ్రత పైన అవగాహన కల్పించడానికి రాబోయే రోజుల్లో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి బ్రాండ్ అంబాసిడర్స్ నియమించి మరి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలోనే స్వచ్ఛత విషయంలోనే నెంబర్ 1 ర్యాంకులో మన రాష్ట్రం ఉండే విధంగా, ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ చూసినట్లయితే మరి టాయిలెట్స్ విషయంగా కానీ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ విషయంగా ఇవన్నీ చూస్తే అట్టడుగున స్థానంలో ఉన్నాం. అంటే గతంలో మన ODF ప్లస్ మనం అచీవ్ చేసిన గత 5 సంవత్సరాలుగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా అశ్రద్ధ వహించడం వల్ల మోడల్ విలేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కాబట్టి ఇవన్నీ కూడా గాడిలో పెట్టి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్, ఎక్కడ STPలు అవసరం, ఎక్కడ FSTPలు అవసరం, ఇవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరిచి క్లీన్లీనెస్ విషయంలో, స్వచ్ఛత విషయంలో దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిలబెడతాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి విజన్ 2047లో 10 సూత్రాలని వారు తీసుకోవడం జరిగింది. దానిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక
గైడింగ్ ప్రిన్సిపల్గా విజన్ 2047లో పొందుపరిచారు. కాబట్టి చాలా సీరియస్గా ప్రణాళికాబద్ధంగా మరి ఈ ప్రభుత్వం ఈ విషయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు స్వచ్ఛత విషయంలో పనిచేయబోతోంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ ప్రాంతానికి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి ఉన్నతాధికారులు అందరితో కలిసి పరిశీలనకు రావడం జరిగింది. గోలేటిలోని పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్లో గత 6 నెలలుగా ఎక్స్రే ప్లాంట్ పనిచేయడం లేదని, వెంటనే ఎక్స్రే ప్లాంట్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు ఓరం కిరణ్, మాంతు సమ్మయ్య, ఏరియా నాయకులు అనుమండ్ల సత్యనారాయణ, ఖైరిగూడ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మారిన చందర్ పాల్గొన్నారు. పిఎంఈ సెంటర్లో గత 6 నెలల నుండి ఎక్స్రా మిషన్ కావచ్చు, ఆడియో మిషన్ కావచ్చు పనిచేయకపోవడం చాలా విడ్డూరం. గతంలో తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం బెల్లంపల్లి నాయకత్వంలో చేసిన రిప్రజెంట్ మేరకు మా DGMS మెడికల్ వారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మరి గత 6 నెలల నుండి ఈ ఎక్స్రా మిషను, ఈ ఆడియో మిషన్ లేకపోవడం వలన మరి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి బెల్లంపల్లి ఏరియాలో 1000 మంది సుమారు కార్మికులు ఉన్నారు. మరి వారితో పాటు మరి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇక్కడే పిఎంఏ చేస్తున్నారు. మరి పిఎం చేసి కార్యక్రమాల్లో ఇక్కడ ఎక్స్ట్రా మిషన్ పనిచేయకపోవడం వలన రోజు బెల్లంపల్లి హాస్పిటల్కు వీళ్ళను అంబులెన్స్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళు మరి వ్యయ ప్రయాసాలు పొంది మరి బెల్లంపల్లి పోవడం అవుతుంది. మరి వారికి ఇక్కడికి పిఎంకి వచ్చిన వారికి తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం చాలా విచారకరము. మరి ఇక్కడ మేము పలు సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న యాజమాన్యము మరి గత 2 నెలల నుండి చూస్తే మరి ఉత్పాదకత మీదనే సమీక్షలు జరుపుతున్నారు, కానీ కార్మిక సంక్షేమం మీద సమీక్షలు జరపకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. కానీ ఇక్కడైనా మరి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో ఎక్స్ట్రా మిషన్ కావచ్చు, ఆడియో మిషన్ పెట్టి డాక్టర్ గారిని కేటాయించినైతే ఇక్కడ కార్మికులకు సౌకర్యంగా ఉంటారని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జన సంద్రంలా మారిన జాతరను తలపించిన నూజివీడు మాలల ఆత్మ గౌరవ సభలో పోటెత్తిన మాలలు. ఇది ఏ కులానికి గాని, ఏ మతానికి గాని, ఏ వర్గానికి గాని వ్యతిరేకంగా పెట్టిన సంఘం మరియు సభ కాదని ప్రతి ఒక్కరికి స్పష్టంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ఇది ఒక ఐక్యత కోసం, మాలల హక్కుల రక్షణ కోసం, ఒక భరోసా కోసం చేసిన ఒక ప్రయత్నం మాత్రమే అని తెలిపారు. నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్, 2 టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుల్, మొత్తం 10 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐలు రాజశేఖర్ రెడ్డి, డానియల్, రాజు, సైదులు, కొండలరెడ్డి మరియు ఎస్ఐలు నాగరాజు, సైదులు, సురేష్, సైదాబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 40 మందిని మమ్మల్ని ఎవరైతే యువత రాత్రి పూట 11 to మార్నింగ్ 4 వరకు ఎవరైతే తిరుగుతారు అనుకున్నామో అటువంటి వాళ్ళను మనము ఆపరేషన్ చెబుతున్న పేరుతోని ఎస్పీ గారి ఆదేశానుసారం చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి 40 మంది మిమ్మల్ని యువతను అప్రహెండ్ చేయడము, అదేవిధంగా 25 మోటార్ సైకిల్స్, మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర 45, కార్లు వచ్చేసి 2, ఒక ఆటో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టోటల్ 10 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో అటువంటి వాళ్ళని కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయడము. మా నల్గొండ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో టోటల్ 10 బృందాలుగా ఉండి అందరు ఎస్ఐలు, సిఐలు, అందరు సిబ్బంది అందరూ కలిసి వర్క్ చేసి దాదాపు 1 టౌన్ పరిధిలోనే ఇంతమందిని పట్టుకోవడం జరిగింది. 2 టౌన్లో కూడా ఇదే స్థాయిలో వర్క్ జరిగింది. కాబట్టి అందరికీ యువతకు విజ్ఞప్తి ఏంటంటే, నల్గొండ పట్టణవాసులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నైటు 11 తర్వాత తిరగడానికి వీలు లేదు. తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ చెబుతున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓకేనా? తిరుమల
తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. మేడం సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చారు మేడం తీసుకున్నారా స్వామిలో சரிங்க. మేడం థ్యాంక్ యూ. సరిపోతుందా తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై స్పందిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను ఏడాది క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల సంబంధిత వ్యక్తులకు కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. Extremely sorry to disappoint. అంటే నేను ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని
IPL 2025 మెగా వేలంలో పృథ్వీ షాకు అవకాశం రాలేదు. అతన్ని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా వచ్చిన ట్రోలింగ్ పై అతడు స్పందించాడు. నేను అన్ని రకాల ట్రోలింగ్ ను గమనిస్తూనే ఉంటా, నాపై చేసే మీమ్స్ ను చూస్తూనే ఉంటా. కొన్నిసార్లు అవి మనల్ని బాధ పెడుతుంటాయి. ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళు ఉంటారని మాత్రం అర్థం చేసుకున్నా. తప్పు లేదని తెలిస్తే అందరికీ కనిపించేలా చేయాలి అని షా తెలిపాడు. क्योंकि फॉर एग्जाम्पल अभी थोड़ा टाइम पहले मैं ट्रोल हुआ तामड़ी सामड़ी पे, ठीक है, तो मैं डांस कर रहा हूँ तो और मेरे सारे माय सिस्टर्स एंड कोई भाभियां भी थी उसमें मेरे, तो फैमिली बेसिकली फैमिली फ्रेंड्स थे. तो मेरे 25th बर्थडे पे मैं तामड़ी सामड़ी पे डांस कर रहा हूँ और बहुत ही मजे कर रहा हूँ. और मेरी एक बहन ने सोशल मीडिया पे डाल दिया कि यू नो वी हैविंग फन व्हाटएवर, और उस पे मैं ट्रोल हो गया कि अरे हम प्रे कर रहे हैं पृथ्वी वापस टीम में आए, लेकिन पृथ्वी यहाँ पे तामड़ी चामड़ी कर रहा है. मैं सोच रहा हूँ यार मैं साल में एक दिन तो बना सकता हूँ ना खुद का, यू नो. जब मैं नहीं बनाता हूँ तब लोग आप लोग ट्रोल करते हो, और जिस दिन मेरा है उस दिन भी ट्रोल कर रहे हो. मैं सोच रहा हूँ यार कि मैंने इसमें क्या गलत कर दिया है. कुछ गलत भी कर रहा हूँ वो भी मेरे को पता है, बट ये नहीं होना चाहिए कि अगर कोई चीज गलत नहीं है उसको गलत तरीके से जब दिखा देते हैं, बस वो नहीं होना चाहिए. वन साइड ऑफ द स्टोरी. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ కు చేదు అనుభవం ఎదురైంది. విడుదల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మూవీ కోసం పనిచేసిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంతలోనే ఇద్దరు ఆయన వద్దకు వచ్చి తమ పేర్లు చెప్పాలని సూచించారు. దీంతో వెట్రిమారన్ ముఖ కవలికలు మారిపోయాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. మైకు పెట్టేసి తన కుర్చీలో కూర్చున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ப்ரொடக்ஷன் அசிஸ்டன்ஸ் எல்லாருமே வந்து அதுல இருக்கிறவங்க, அவங்களுடைய கமிட்மெண்ட் தான் வந்து அந்த படத்தை கம்ப்ளீட் பண்ணுது. ஸோ நான் தான் யார் பேரும் சொல்லன்னு சொல்லிட்டேனடா, ஏன்டா எல்லாரும் டீம்னா எல்லாரும் தானடா. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యాలోని 38 అంతస్తుల బిల్డింగ్ లోకి దూసుకొచ్చిన ఉక్రెయిన్ డ్రోన్లు. ఈ దాడిలో 4 గాయపడగా ఒకరి పరిస్థితి విషమం. బంగ్లాదేశ్ లో మరోసారి చెలరేగిన హింస. రాజధాని ఢాకాలో విద్యార్థులకు పారామిలిటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణ. అహ్మదాబాద్ లో మద్యం మందులో వ్యక్తి బీభత్సం. వేగంగా కారు నడుపుతూ ఆగుతున్న మరో కారు ఢీకొట్టిన వ్యక్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక. బుధవారం ఉదయం VIP విరామ సమయంలో సుప్రభాత సేవలో పాల్గొన్న జ్యోతిక. స్పందిస్తూ వీడియో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మూవీ షూటింగ్ లో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపిన వర్మ. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ట్రోలింగ్ పై స్పందించిన క్రికెటర్ పృథ్వీ షా. నేను అన్ని రకాల ట్రోలింగ్ ను గమనిస్తూనే ఉంటానన్న పృథ్వీ షా. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.